గల్ఫ్ దేశాల్లో నలిగిపోతున్న మహిళలను రక్షించాలని గల్ఫ్ బాధిత మహిళ నిర్మల బీసీ సేన జాతీయ అధ్యక్షుడు పెచ్చెట్టి మురళీ రామకృష్ణ కోరారు. గల్ఫ్ ఏజెంట్ల ద్వారా చాలా మంది మోసపోతున్నారని, మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. కామాంధుల వాంఛలకు మహిళలు బలైపోతున్నారని అన్నారు. గల్ఫ్ బాధితురాలు నిర్మలను రక్షించామని, ఆమె వంటి మరో 15 మంది మహిళలను కాపాడేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. ఈ అమ్మాయి మస్కట్ దగ్గర ఓమన్లో పనిచేస్తుంది. అయితే ఈ 2 సంవత్సరాల క్రితం విజిట్ వీసా మీద అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ దిగిన వెంటనే ఈ అమ్మాయి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అక్కడ చిత్రహింసలు పెట్టడం ఇట్లా జరిగింది. రీసెంట్గా ఆమె పనిచేస్తున్న ఇంట్లో కాలుకి గాయమైంది. ఆ తర్వాత ఆమెకి అక్కడ మరింత నరకయాతన అనుభవిస్తున్న తరుణంలో వీళ్ళ మదర్ ద్వారాగా నా నంబరు తీసుకుని ఆమె నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఈమె నన్ను అప్రోచ్ అయిన తర్వాత కేవలం 15 రోజుల్లో మేము చాలా సీరియస్గా వర్క్ చేసి అక్కడ మస్కట్లో ఉన్నటువంటి బొంతు నాగరాజు గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు వారి సహకారంతో మస్కట్ ఎంబసీ సహకారం, ముఖ్యంగా అది వర్ణనాతీతము, వాళ్ళు చాలా సహకారం అందించారు. వారి యొక్క సహకారంతో ఈ అమ్మాయిని ప్రాణాలతో ఇండియాకి తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ ఇంకా సుమారు 15 మంది అతి భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. త్వరలో వారిని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నిర్మల ఈ అమ్మాయి నాకు ఇంట్లో పరిస్థితి బాగోలేక నా కొడుకుని చదివించుకోవాలి, నా పరిస్థితి బాగోలేదు, నేను ఎటు వెళ్ళి వర్క్ చేసుకోలేను, బయటకు వెళ్తే బాగుంటుందని ఎవరు నాకు చెప్పలేదు. నా అంతటి నేనే పాస్పోర్ట్ చేయించుకునే ఏజెంట్ ద్వారా నేను మస్కట్ వెళ్ళాను. నా పట్టుదల ఏంటంటే నా కొడుకుని చదివించుకోవాలి, నా పరిస్థితులు నేను బయటకు వెళ్తే చక్కబడతాయి, నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోగలను, నా కొడుకుని చదివించుకోగలను అని ధైర్యంతో వెళ్ళి ఏజెన్సీ ద్వారా పాస్పోర్ట్ చేయించుకుని వెళ్ళాను. ఆయన నన్ను మస్కట్లో ఒక ఏజెంట్కి అప్పచెప్పారు. తెలుగు ఆవిడ పేరు నిర్మల. ఆవిడ పాస్పోర్ట్ తీసుకుని అమ్మ నేను ఒక ఇంట్లో పెడతాం, నీకేం కాదు, నువ్వు బాగా చేసుకోగలవు, నీ పరిస్థితులు కూడా చక్కబడతాయి, నీకేం కాదని ధైర్యం చెప్పి ఆవిడ నన్ను ఒక అరబీ ఇంట్లో పెట్టింది. ఏం పని చెప్పిందంటే క్లీనింగ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పింది. అంతవరకే తను పాస్పోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు.